కంబ్యాక్ ఇచ్చినావు, మామూలుగా అంటే మామూలు లేదు భయ్యా సత్యభామ సినిమా. ఇప్పుడే చూసిన తర్వాత లేడీ ఓరియంటెడ్ కాదు, లేడీ పులి అనిపించింది ఈ సినిమాలో. అరే మామూలుగా అంటే మామూలుగా యాక్టింగ్ చేయలేదు భయ్యా. కాజల్ అయితే ఇరికా తీసింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా కోసమే ఈగల్గా వెయిటింగ్ చేస్తారు భయ్యా. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు, డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా, ప్రతి ఒక్క దాని పరంగా నిజంగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. మ్యూజిక్ పరంగా ప్రతి ఒక్కరు మంచిగా యాక్టింగ్ చేశారు భయ్యా. కో డైరెక్టర్ బీజిఎం కూడా బాగుందన్న సినిమా. ఎందుకంటే సినిమాలో కాజల్ యాక్టింగే వేరే లెవెల్. ప్రకాష్ రాజ్ గారు పక్కన ఆ సినిమాని ఒక మంచి ముందుకు వెళ్ళడానికి దోహదపడారు. కానీ కాజలే వేరే లెవెల్ భయ్యా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. క్యారెక్టర్ బాగా సెట్ అయ్యడం కాదన్న. ఈమె 100 సినిమాలు తీసి ఉంటుంది ఇప్పటికీ. 100 సినిమాలో ఇదో నెంబర్ 1 బెస్ట్ సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే హీరోయిన్ సినిమాలు చేసింది, అంటే రొమాంటిక్ గా గ్లామర్ రోల్ చేసింది. ఇంత వైలెంట్ గా ఇంత మందిని కొట్టేటప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారంటారు కాజల్ ని? యాక్సెప్ట్ చేస్తారంటే ఇప్పుడు నువ్వు ఒక చూసేది ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ పరంగా కానీ, ఆమె యొక్క క్యారెక్టర్ పరంగా కానీ, ఆమె తీసుకున్న క్యారెక్టర్ పరంగా కానీ, ప్రతి ఒక్క దాని పరంగా ఆమె 100%కి 200% న్యాయం చేసింది. ఇంకోటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత భయ్యా మంచి సినిమా తీసింది భయ్యా, ఇంత మంచి సినిమా తీస్తానని నేను ఊహించి రాలేదు అనుకుంటాడు. విజయశాంతిని గుర్తు చేసుకుంటామో లేదో తెలియదు, కానీ ఆమె కంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది సినిమాలో. చేయొచ్చు, ఎందుకంటే ఆమె మంచి ఒక స్టోరీ తీసుకుంటే, స్టోరీ లైన్ బాగుంటే ప్రతి ఒక్కటి చేయొచ్చు. ఇప్పుడు ఈ సినిమాలో స్టోరీ లైన్ బాగుంది. ఆమె స్టార్టింగ్ నుంచి తీసుకుపోయే స్టోరీ లైన్, డైరెక్టర్ ఏ విధంగా తీసుకుపోతారు స్టోరీ లైన్ని, ఎండింగ్ వరకు క్లైమాక్స్ వరకు తీసుకెళ్లే వరకు ఒక మంచి లైన్లో, మంచి ఒక స్టోరీలో తీసుకెళ్తారు. సత్యభామ కాజల్ గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు? ఒక్క ముక్కలో చెప్పాలంటే వామ్మో ఏమన్నా యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు. కోమా అంటే కోమా భయ్యా. ఒక ఎమోషనల్గా ఒక ఫ్యామిలీ స్టోరీలో ఒక ఎమోషన్ తీసుకొని, అంటే అక్కడ ప్రతిభ చేసిన క్యారెక్టర్కు అని నా టెల్లి సంజయ్ అన్నది దానిలో చాలా కాన్సెప్ట్ తీసుకొని చాలా స్లోతో ఉంది. లాస్ట్ వరకు మూవీ చాలా మంచిగా చూపించింది. అని తనని కేసు అనేది టేకప్ చేసుకుని మూవీ చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా చేసింది. మూవీ అన్ని పర్పస్ అన్ని సూపర్ ఉన్నాయి. సినిమా ఎక్కడ బోర్డు లేదు. సినిమా చాలా బాగుంది. అన్ని సీన్స్ నచ్చినాయి. సత్యభామ కాజల్ బాగా నచ్చింది. అది చాలా బాగుంది. సీన్ చాలా మంచిగా ఉంది. చాలా బిజీగా ఉంది. చాలా మంచిగా ఉంది. ఎక్సలెంట్ చేసింది. చాలా బాగుంది. మన ప్రజ్వల్ క్యారెక్టర్ కూడా బాగుంది. అబ్బాయి క్యారెక్టర్ చాలా మంచిగా చేశాడు. మూవీ చాలా ఎక్సలెంట్ మూవీ అండి. అందరూ చూడాల్సి, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఎవ్రీ పర్సన్ చూడొచ్చు మూవీ. చాలా బాగా చేశారు. మూవీ మాత్రం చాలా నచ్చింది నాకు. డైరెక్టర్ చాలా బాగా చేశారు. ఎక్స్పీరియన్స్ స్క్రీన్ ప్లే ఎంత బాగుంది. ఈ మూవీతో హిట్ కొట్టారంటారా? హిట్ అవుతుంది. చాలా బాగుంది. కాజల్కి మంచి పేరు వస్తుంది సారీ. థ్యాంక్ యూ. దేర్ హ్యావ్ బీన్ అంటే మంచి మూవీస్ అనేవి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ కూడా మూసేయడం జరిగింది. సో మనకి విశ్వక్సేన్ అన్న మూవీ ఏదైతే ఉందో అది కంబ్యాక్ ఇస్తుంది అనుకున్నారు. గుడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. బట్ స్టిల్ ఈరోజు ఏదైతే 3 మూవీస్ రిలీజ్ అయినాయో, నేను మనమే గురించి కూడా మంచి రిపోర్ట్స్ ఉన్నాను. ఇందాక వచ్చేటప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ చూశారు. బట్ సత్యభామ మూవీ ఏదైతే ఉందో కాజల్ గారికి ఇట్స్ అ కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఇట్స్ లైక్ 2.0 ఫర్ హర్. అండ్ దేర్ ఒక ఇక్బాల్ అనే క్యారెక్టర్ కానీ, లేకపోతే రిషి అనే క్యారెక్టర్ కానీ, ఇవేవైతే ఉన్నాయో లైక్ యూ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దెమ్. ఇక్బాల్ క్యారెక్టర్ క్లైమాక్స్లో కాజల్ గారికి ధీటుగా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లైక్ ఫర్ ఎ డెబ్యూటెంట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ మెచ్యూర్ పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం చాలా తప్పు. లైక్ బడ్డింగ్ యాక్టర్స్ అంత మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇస్తారని. అండ్ మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల గారు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ గ్రిప్పింగ్ స్టోరీ. ఇట్స్ ఎ థ్రిల్లర్ మూవీ. అక్కడక్కడ కొంచెం డ్రామా ఫీల్స్ వస్తాయి, కొంచెం డ్రామా లాగా అనిపిస్తుంది. బట్ గుడ్ ఎమోషన్. అంటే ఒక థ్రిల్లర్కి ఎంత ఎమోషన్ ఇస్తే బ్యాలెన్స్డ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అనేది. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ శశికిరణ్ టిక్కా గారు కూడా దీంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది అని అనుకుంటున్నాను. అండ్ బిగ్ షౌట్ అవుట్ ఫర్ ద రైటర్స్ యాజ్ వెల్. వెరీ గుడ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్. అండ్ అంకిత్ కొయ్యా or the Prajwal Yadma, వీళ్ళ performance is like very good, top notch performances. And yeah, thank you. సత్యభామ మైండ్ బ్లోయింగ్ ఉందన్న. ఇచ్చి పడేసారు. కాజల్ గారు అసలు అమేజింగ్. కాజల్ గారు ఒక కంబ్యాక్లా చెప్పొచ్చు. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్. అందరూ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో పాటు ఈ వీకెండ్ వచ్చేయచ్చు. ఇచ్చి పడేసింది ఫిల్మ్. కాజల్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు ఇలా
అసలు వేరే సినిమాలలో మనం ఆమెని చూడలేదు. కాజల్ గారు యాక్టింగ్ ఇస్ అమేజింగ్. స్టోరీ లైన్ 100% ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ కోసమే సినిమా. సో ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు కూడా వచ్చేయండి. అమేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. లాస్ట్ వరకు మీరు గెస్ చేస్తూనే ఉంటారు ఏమవుతుందని. లాస్ట్ సెకండ్ వరకు ఇట్ కీప్ యూ అట్ ది ఎడ్జ్ ఆఫ్ యువర్ సిట్. మైండ్ బ్లోయింగ్ ఉంది సినిమా. స్టోరీ లైన్ స్టోరీ అడుగుతున్నా. స్టోరీ లైన్ ఏంటి? లైన్ అంటే లైక్ థీమ్ ఏంటి? స్టోరీ బేసిక్గా ఇట్స్ అబౌట్ అ కాప్, కాజల్ గారి గురించి. సో ఆమెకు ఒక కేసు వస్తుంది. సో హౌ షీ గోస్ అబౌట్ దట్ కేస్ అని. ఇంకా డీటెయిల్స్ రివీల్ చేస్తే మీకు సినిమా స్పాయిల్ చేసినట్టు అవుతుంది. కానీ ఒక్కటైతే చెప్పగలను, డెఫినెట్లీ మీరు కూర్చున్నారంటే లాస్ట్ సెకండ్ వరకు గ్రిప్పింగ్గా ఉంటుంది సినిమా.